వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గత ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు ఏమీ చేసింది లేదు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్. మా అమ్మాయిని రక్షించి మాకు న్యాయం చేయండి అంటూ మైనర్ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన. హైదరాబాద్ కోటి డిఎంజీ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల ఆందోళన. ఉత్తరప్రదేశ్లో నకిలీ నోట్లను పెద్ద ఎత్తున ముద్రించి కుంభమేళా తదితర పనులు వినియోగించాలని భావిస్తున్న సమాజ్వాదీ పార్టీ. వరంగల్ నగరం వెంకట్రామ జంక్షన్లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించిన టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్. ఇక వివరాల్లోకి వెళ్తే, మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని బెల్లంపల్లి ఏసీపీఏ రవికుమార్ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్, ఐజీ మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సోమవారం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊరు మందమరి గృహానికి చెందిన మావోయిస్టు పార్టీ సభ్యుడు బబ్బేర రవి స్వగృహానికి వెళ్లి అతని తల్లి లక్ష్మిని కలిసి అమ్మ ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని దాదాపు 24 సంవత్సరాలుగా అజ్ఞానంలో ఉన్న ఆమె కుమారుడు రవిని లొంగిపోయేలా నచ్చజెప్పాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమెకు కొన్ని నిత్యావసర సరుకులు, బియ్యం, దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మందమరి సీఐ కె శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్ఐఎస్ రాజశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సమాచారం చెప్పారు. ఎక్కడెక్కడ మాకు తెలిసిన ఏరియాలో అయితే ఎక్కడ లేడు బాబాయ్. ఈ సంగతి మొత్తం అందంగా తమ్ముడు కనబడతలేడు. వాళ్ళు వాళ్ళు చూసినాం, మేము చూసినాం. తిరిగి లేడనుకునే ఫిక్స్ అయ్యి అప్పుడైపోయినాం. మావాడు మాయ కూడా ఆలోచించి ఆయన ఒక 5-6 సంవత్సరాలు ఏది ఇన్ఫర్మేషన్ ఏది లేదు మనకు. ఆయన చనిపోయిండే కావచ్చని మేము ఫిక్స్ అయినాం. లేదు రాబాయ్ అని సారు ఇంతకుముందు ఉన్న సీఎస్ సారు ఉన్నారు రాబాయ్, మా రికార్డులు ఉన్నాయని చెప్పిన వాళ్ళే సరే ఉంటూ ఉండాలి ఎక్కడ అని మేము అనుకున్నాం. మొత్తం చూడమ్మా, జూమ్ చేయి. మీ చిన్న కొడుకు ఇద్దరు కొడుకులా? బిడ్డలు 5 బిడ్డలు. ఈయన చిన్న మరి ఎందుకు తిట్టినావా, కొట్టినావా? ఎందుకు పోయిండు వాడు? ఎంతవరకు చదువుకున్నాడమ్మా? వరంగల్ చేసిండు. 98లో డిగ్రీ అయిపోయింది. కాలేజ్ అంతా మచ్చలేదు కానీ వరంగల్ 30 అయింది. 98లో అయిపోయింది డిగ్రీ. ఇది చదువుకునేటప్పుడు అటు ఇటు ఏమన్నా ఆకర్షితుడై కొంచెం అటు ఇటు తిరుగుడు అట్లా ఏమైనా చేసిండు మరి? 98లో డిగ్రీ అయిపోయిందా? ఈరోజు మన బబ్బేర రవి గురించి, బబ్బేర రవి ఊరు మందమరికి చెందిన వ్యక్తి. అతను డిగ్రీ వరకు చదువుకొని కంప్లీట్ అయ్యి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో 1998లో అతను ఈ మావోయిస్ట్ భావజాలానికి ఆకర్షితుడై నక్సలైట్ ఉద్యమంలో వెళ్ళాడు. ఇప్పటికీ దాదాపు 24 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వాళ్ళ అమ్మ లక్ష్మి, దాదాపు 75 సంవత్సరాల వయసు ఉంటుంది. అన్న వెంకటరాజము, వీళ్ళ పెద్ద కుటుంబము. వీళ్ళు 2 అన్నదమ్ములు, తర్వాత 5 అక్క చెల్లెలు. అందరికీ అతడు డిగ్రీ చదువుకొని డిగ్రీ వరకు కష్టపడి చదివించారు. ప్రయోజకుడై మాకు కుటుంబానికి అండగా ఉంటారు అనుకుంటే అతను నక్సలైట్లలో వెళ్ళిపోవడం జరిగింది. సో చాలా కష్టపడి 5 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసింది లక్ష్మి. ఇప్పుడు 75 సంవత్సరాల వయసు ఉన్నది. చాలా కష్టాలు ఉన్నారు. వాళ్ళను పరామర్శించదామని ఈరోజు మేము వచ్చాము. వారికి కొంత రైస్, కొన్ని బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది. అతను
బబ్బెర రవి ఏదైతే వీళ్ళ చిన్న కొడుకు యూజీలో ఉన్నాడో అతను బయటకు రావాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. అతని మీద ఉన్నటువంటి రివార్డు అతను ఛత్తీస్గఢ్లో ఉన్నట్టు అనుకుంటున్నాము. కమాండర్ స్థాయిలో సుమారు 5 లక్షల వరకు రివార్డు ఉండొచ్చు. అతను బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి వాళ్ళ కుటుంబంతో సంతోషంగా తన జీవితాన్ని లీడ్ చేయవచ్చు. అతని మీద ఎలాంటి కేసులు కూడా ఉండవు. కేసులలో ఇన్వాల్వ్ అయినా అతని యొక్క రివార్డు అతనికే వస్తుంది. ఆ విషయాలన్నీ వాళ్ళ అమ్మకి తర్వాత అన్నయ్యకు చెప్పడం జరిగింది. ఈ సందేశము బబ్బెర రవి వరకు చేరితే అతను జనజీవన స్రవంతిలో కలవాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు మందమరి సిఐ గారు శశిధర్ రెడ్డి, మళ్ళా మందమరి ఎస్ఐ రాజశేఖర్ ఇక్కడికి వచ్చి వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. దేశ అత్యున్నత ప్రధాని పదవిని తృణప్రాణంగా తిరస్కరించి త్యాగం చేసిన శ్రీమతి సోనియా గాంధీ త్యాగశీలి అని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు పాలక మండలి మాజీ సభ్యులు పరిగిళ్ల మురళీకృష్ణ ఆమె త్యాగాన్ని వర్ణించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు శ్రీమతి సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మురళీకృష్ణ మాట్లాడుతూ శ్రీమతి సోనియా గాంధీ అంది వచ్చిన ప్రధాని పదవిని తృణప్రాయంగా తోచిపుచ్చి పార్టీ సీనియరమైన ఆర్థికవేత్త శ్రీ మన్మోహన్ సింగ్ గారిని ప్రధాని పదవి సీట్లో కూర్చోబెట్టిందని ఆమె పార్టీ కోసం చేసిన త్యాగాలను కొనియాడారు. జగ్గంపేట మండలం కాట్రౌలపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకున్న యువ నాయకుడు తోట శ్రీరామ్జీ జగ్గంపేట మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల గణేష్ రాజా, తోట అయ్యన్న, రామమూర్తి, కాపవరపు ప్రసాద్, పరుపుల సూరిబాబు, గడియాల పెద్ద కాపు, సాపిరెడ్డి సతీబాబు, పైల చైతన్య, పేరాజు, పల్లపాటి రాజు అత్యధిక సంఖ్యలో కాట్రౌలపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ముకుందాపురంలో నాటు సారాయికి వినియోగించే బెల్లం విక్రయాలు కొనసాగుతున్నాయంటూ విశ్వసనీయ సమాచారం రావడంతో ఇల్లందు ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులను నిర్వహించారు. వెంకటరమణ అనే వ్యాపారి వద్ద నాటు సారాయికి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న 5 బాక్సుల బెల్లం సుమారు 100 కేజీల వరకు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ ఎస్ఐ అచ్చారావు తెలిపారు. ఈరోజు ఇన్ఫర్మేషన్ మీద ముకుందాపురం విలేజ్కి రావడం జరిగింది. అక్కడ నాటు సారాయికి ఉపయోగించేటువంటి బెల్లం సీజ్ చేయడం జరిగింది. అతను పేరు వెంకటరమణ. అతని దగ్గర ఒక 5 బాక్సుల బెల్లం దొరికింది. ఆ బెల్లం సుమారు 100 కేజీలు ఉంటుంది. అతన్ని విచారిస్తే ఇది నాటుసారా తయారీ కోసమే తెచ్చి దొంగచాటుగా అమ్ముతున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ బెల్లం తేవటం అమ్మటం అనేది చట్టరీత్యా నేరం కాబట్టి అతని మీద కేసు నమోదు చేశాం. తదుపరి చర్యల నిమిత్తం మనం కోర్టుకు తరలిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.
ఉత్తరప్రదేశ్లో నకిలీ నోట్లను పెద్ద ఎత్తున ముద్రించి కుంభమేళా తదితర హిందూ పండుగలు వినియోగించాలని భావిస్తున్న సమాజ్వాదీ పార్టీ నేతలందరినీ యూపీ పోలీసులు మోకాలపై దించి అహ్మద్ రఫీ ఖాన్ ఆలియాస్ బబ్లూ ఖాన్, ఔరంగజేబ్ ఆలియాస్ లాడెన్, నౌషద్ ఖాన్ మహ్మద్ పరేడ్ చేశారు. రఫీ, అన్సారీ షేక్, జమలుద్దీన్, నియాజులుద్దీన్, రేహాన్ ఖాన్, షియామ్ ఖాన్, సిరాజ్ హస్తీ, పర్వేజ్ ఇలాహీ ఎస్పీ నాయకులు మహులిత హస్తాలతో దయ కోసం వేడుకుంటున్నారు. माफी माफी साहब माफी माफी साहब माफी माफी साहब माफी 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 साहब माफी माफी साहब माफी। जनपद कुशीनगर में जाली नोटों में डील करने वाले एक गैंग को बस्ट किया गया है, जिसमें टोटल 10 लोगों की गिरफ्तारी हुई है। इनके पास से 5.5 लाख से भी ज्यादा जाली नोट वो बरामद हुआ है। 1 लाख से ज्यादा नगद कैश बरामद हुआ है। 10 तमंचे इनके पास से मिले हैं। 30 जिंदा कारतूस मिले हैं। 12 यूज्ड कारतूस मिले हैं। इसके अलावा काफी संख्या में सिम कार्ड, लैपटॉप वो बरामद हुआ है। इनके पास से 4 सुतली बम भी बरामद हुआ है। इस गैंग के जो टोटल 10 सदस्य हैं, मोहम्मद रफीक खान उर्फ बबलू खान, तमकोही राज का रहने वाला, औरंगजेब उर्फ लादेन, नौशाद खान, मोहम्मद रफी अंसारी, शेख जमालुद्दीन, नियाजुद्दीन, रेहान खान, हासिम खान, शिराज हसमती और परवेज इलाही, ये सभी एक शातिर किस्म के इसमें कई बदमाश हैं जो कि जाली नोटों के कारोबार में डील करते हैं और साथ ही साथ जो अवैध असला है इसका इस्तेमाल करके लोगों को डराना धमकाना, जो जमीनें हैं उनको अपने नाम लिखवा लेना, फर्जी मुकदमे लिखवा के ये सभी चीजें करते हैं। इनके पास से नेपाल की भी करेंसी मिली है और नेपाल में भी इनके आवागमन की इनकी सूचना प्राप्त हुई है। इस पूरे गैंग को बर्स्ट करने में हमारा थाना तमकोही राज, थाना तरिया सुजान, थाना सेवरही एवं थाना साइबर की टीम लगी थी और ये सभी जो शातिर बदमाश हैं इन सभी पे गैंगस्टर की भी कार्रवाई की जाएगी। इनके जो संपत्ति है, जो अवैध संपत्ति। పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో స్థానిక కోర్టు ఆవరణలో సోనియా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ లీడర్ చైర్మన్ కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కోర్టు ముందు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా చేయడం జరిగింది. లీగల్ అధ్యక్షులు కొప్పుల శంకర్ మరియు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీష్ మరియు రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ గడమల్ల వరలక్ష్మి సోనియా గాంధీ జన్మదిన కేక్ వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జవ్వాడి శ్రీనివాస్, లీగల్ సెల్ కన్వీనర్ ముష్క రవికుమార్, రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు మాదాసి శ్రీనివాస్, పాత అశోక్, దేశెట్టి అంజయ్య, గేటో నరేష్, అరుణ్, జగిరి రాజయ్య, నూరి సత్యనారాయణ, ప్రకాష్ 50 మంది న్యాయవాదులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ బానిస సంఖ్యలు పెంచి మన స్వరాష్ట్రాన్ని ప్రసాదించిన మాతృమూర్తి అమరవీరుల త్యాగం, సోనియమ్మ ఇచ్చినటువంటి రాష్ట్రం ఎలా తీర్చాలి మీ రుణం, అంత గొప్ప వ్యక్తి మనకు తెలంగాణ ప్రసాదించింది. ఈరోజు మా కమిటీ సభ్యుల మధ్యలో ఈ సోనియమ్మ గాంధీ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ సోనియమ్మ గాంధీ. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే 4 కోట్ల మంది కోరిక నెరవేరింది సోనియమ్మ గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణ వల్లనే. మన భారతదేశానికి చెందిన మహిళ కాకున్నా కానీ మన భారతదేశానికి కోడలుగా వచ్చి తన అత్తగారిని, తన భర్తని కోల్పోయినటువంటి త్యాగాల కుటుంబము అని ఇంకా 15 సంవత్సరాలు మన మోడీ ప్రభుత్వం ఉన్నా కానీ మనకు తెలంగాణ రాకపోయేది. ఇంకా 15 ఏళ్ళు ఉన్నా కానీ ఇంకా ఏంటంటే మన సోనియమ్మ గాంధీకి గుడి కట్టించాలి. గత ప్రభుత్వము సహకరించలేదు, మన సీఎం గారు కూడా గుడి కట్టించడానికి కూడా సహకరించలేదు. కాబట్టి మన సోనియమ్మ గాంధీ గారికి గుడి కట్టించాలని కోరుకుంటూ మేమందరం ఇక్కడ సంతోషంగా సోనియమ్మ గాంధీ పుట్టినరోజు సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. అదేవిధంగా సోనియా గాంధీ గారు ఆశయాలు
జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గారు హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు ఆమె ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ, మరి తెలంగాణ ఇచ్చిన ఘనత మా సోనియా గాంధీ గారికి దక్కుతుందని, 4 కోట్ల ప్రజల ఆకాంక్షను తీర్చిన ఎంతోమంది అమరులు అయిన సందర్భంగా మరి సోనియా గాంధీ గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించి 2 రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి అంతటి ధైర్యశాలి మన సోనియా గాంధీ గారు. మరి ఆమెకు ఎప్పుడు కూడా ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ, మన ప్రియతమ నాయకులు రామగుండం శాసనసభ్యులు మరియు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు, మరియు అదేవిధంగా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఇక్కడ గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధికి చాలా ఆటంకాలు లేకుండా చాలా అభివృద్ధి జరుగుతుంది. మరి ఇట్లాంటి డేరింగ్ డాషింగ్ డైనామిక్ లీడరు, ఇట్లాంటి ధైర్యం ఉన్న ఎమ్మెల్యే ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇప్పటి వరకు రాలేదు. ఎంత ధైర్యంగా కూడా వాటిని తీసివేసి వాటి ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్ను నిర్మించడానికి ఆయన ఒక కంకణబద్దులై పనిచేస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలు ఎన్నో అవాక్కులు చెవాకులు చేస్తున్నాయి. మరి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరము ఉన్నది. జాగ్రత్తగా చౌకబారు ఆరోపణలు ప్రతిపక్ష పార్టీలు ఇక ముందు చేయొద్దని కోరుతూ, మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, ఇండస్ట్రియల్ పరిశ్రమలు అయితేనేమి, మొన్న ఈఎస్ఐ హాస్పిటల్, సబ్ కోర్టు, సబ్ ట్రెజరీ, ఇట్లాంటి నర్సింగ్ కాలేజీ, ఇట్లాంటి ఎన్నో కూడా చారిత్రాత్మక నిర్మాణం. హ్యాపీ బర్త్డే టు సోనియమ్మ. సోనియమ్మ మనకి ఇండియాకి ఒక అమ్మ లాంటిది. సోనియమ్మ లేకపోతే అసలు మన తెలంగాణ అంటూ లేదు. మన తెలంగాణ రావడానికి మొత్తం ముఖ్య కార్మికురాలు, మొత్తం ముఖ్య అతిథిగా, ముఖ్యమైన మెంబర్గా సోనియా గాంధీ ఉంది కాబట్టి మనకి ఈరోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినందుకు మనందరికీ అడ్వకేట్స్ కానీ, పోలీస్ కానీ, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరికీ కూడా ప్రమోషన్స్ వచ్చిన, జాబ్ వచ్చింది, మనకి ఇండివిజువాలిటీ అని వచ్చింది. ఈరోజు తాడిపత్రి పట్టణంలో గల గాంధీ సర్కిల్ వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాల చర్యలకు నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ, రైతులపై బాష్పవాయువు ప్రయోగించడం దుర్మార్గపు చర్య. రైతులు మద్దతు ధరకు ఎంఎన్పి చట్టబద్ధత కల్పించాలని పంజాబ్ రైతు సంఘాలు చేపట్టిన ధర్నాలో రైతులపై బాష్పవాయువు ప్రయోగించడం దుర్మార్గపు చర్య అని, దీనిని సిపిఐ పార్టీ ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అలాగే పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అవినీతి అక్రమాలపై ప్రతిపక్ష పార్టీలు పట్టుపడుతుంటే దానికి సమాధానం చెప్పకుండా బీజేపీ పార్టీ పారిపోతుందని అన్నారు. గౌతమ్ అదానీ అక్రమాలపై అమెరికా ఎఫ్బిఐ స్పష్టత నివేదిక ఇవ్వడం జరిగిందని, ఆ నివేదికలో 4 రాష్ట్రాలకు ముడుపులు చెల్లినట్లు పొందుపరచడం జరిగిందన్నారు. గౌతమ్ అదానీకి బినామీగా నరేంద్ర మోడీ వ్యవహరించడంతో కూటమి ప్రభుత్వం అదానీలపై అలాగే ముడుపులు తీర్చుకున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా భయపడుతుందని అన్నారు. మణిపూర్లో అత్యాచారాలు, హత్యలు, మానభంగాలు ఎక్కువ అవ్వడంతో శాంతి భద్రతలు క్షీణిస్తుందని అన్నారు. ఇప్పటికైనా కానీ రైతులకు న్యాయం చేయాలని చెప్పి పంజాబ్ రైతులకు ఈరోజు మేము ఖండిస్తూ ఉన్నాం. రైతులకు న్యాయం జరగకపోతే రైతులతో కలుపుకొని రైతు సంఘాలతో కలిసి భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పంజాబ్ రైతులు, హర్యానా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ పార్లమెంటు సమావేశాల సందర్భంగా బయలుదేరుతున్న రైతులను ఈరోజు రైతుల పైన అనేక బాష్పాయువు ప్రయోగించి భారీ గేట్లు పెట్టి రైతులను జీవుల ఆందోళన గురి చేసి అనేక మందికి ఈ పొద్దు రైతులు గాయాలు గురయ్యారు. రైతుల పట్ల వ్యవహరించిన తీరు కేంద్ర ప్రభుత్వానిపై పూర్తిగా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఏఐటీసీగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అట్లాగే ఈరోజు కార్పొరేట్ సంస్థలన్నీ కూడా, ప్రైవేట్ సంస్థలన్నీ కూడా
కార్పొరేట్ సంస్థకు అప్పచెప్పి ఆదాని అంబానీకి ఊడిగం చేస్తున్నటువంటి కేంద్ర నరేంద్ర మోడీ గద్దె దించేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా అమ్మాయిని రక్షించి మాకు న్యాయం చేయండి అంటూ మైనర్ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన. ఆ అమ్మాయి తండ్రి జయరామప్ప పెట్రోల్ పోసుకొని మడకశిర పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య ప్రయత్నం. మైనర్ బాలిక కిడ్నాప్ అయిందని మడకశిర పోలీస్ స్టేషన్ ఎదుట తల్లిదండ్రి బంధువులు ధర్నా. మడకశిర మండలం 19వ వార్డు బేగర్లపల్లి గ్రామంలోని 16 సంవత్సరాల మైనర్ బాలిక కిడ్నాప్ జరిగిందని బాధితులు పోలీస్ స్టేషన్ ముందర ఆందోళన చేపట్టారు. 3 రోజుల ముందే పోలీసులను ఆశ్రయించిన బాలిక తల్లిదండ్రులు పోలీసులు ఇంకా ఆరా తీయలేదని తల్లి శైలజ పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం. మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తండ్రి జయరామప్ప పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ బాటితో ఆత్మహత్య యత్నం నివారించిన గ్రామస్తులు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వమని మడకశిర రూరల్ సిఐ రాజ్ కుమార్ కిడ్నాప్ తల్లిదండ్రులకు సూచించారు. వందలాది మంది ప్రాణత్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్ పాస్ చేసిన ఏఐసిసి అగ్రనాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించడం ఆనందదాయకమని టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ పేర్కొన్నారు. వరంగల్ నగరం వెంకట్రామ జంక్షన్లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్, కొత్తకొండ రవి, శ్రీనివాస్, జంగం ప్రభాకర్, మంద శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ మాట్లాడుతూ కొండ దంపతుల ఆదేశానుసారం సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించామని, ప్రజలకు పండ్లు పంపిణీ చేశామని వారు పేర్కొన్నారు. అందరి తీసుకునే వాళ్ళు తీసుకుని అమ్మకి తీసుకోవాలి. ఏఐసిసి అగ్రనేత పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వెంకట్రామ జంక్షన్లో కొండా దంపతుల ఆదేశానుసారం కొండా దంపతుల నాయకత్వంలో ఇవాళ పెద్ద ఎత్తున శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ దేవతకు ఇలా పెద్ద ఎత్తున పాలాభిషేకం జరిగింది. పాలాభిషేకం చేసి పేదలకు పళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం. వాళ్ళ మరీ ముఖ్యంగా ఏంటంటే ఎంతో 1000-1200 మంది ప్రాణత్యాగం చేస్తే చలించిన శ్రీమతి సోనియా గాంధీ గారు మనకు ఈ డిసెంబర్ 9 రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో మన రాజ్యసభలో ఇవాళ ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం స్టార్ట్ చేస్తామని. అందులో తెలంగాణ రాష్ట్రంలో వాడవాడల సుదూర ప్రాంతాల ప్రజానికం కూడా ఇలా గ్రామాన పట్టణంలో కూడా అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ అందులో భాగంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు జరుగుతుంది. ఇలా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానికి అందరూ కూడా ఆమోదించాలి. కానీ ఇలా ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇన్ని సంవత్సరాలు 60 ఏళ్ళ కళ సాకారం చేసిన గొప్ప నాయకురాలు, ఒక మహానాయకురాలు, తెలంగాణ దేవత శ్రీమతి సోనియా గాంధీ గారికి ఇవాళ మనందరం కూడా
వారికి ఎంత చేసినా కూడా తక్కువనే అని సందర్భంగా కోరుకుంటూ వాడవాడలో కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి వాడలో పట్టణాల్లో కూడా ఇలా శ్రీమతి కొండా సురేఖ గారి కొండా మురళీధర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున వాడవాడలో కూడా అనేక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, పాలాభిషేకాలు, రోగులకు పేద రోగులకు పళ్ళ పంపిణీ, పేద ప్రజల పళ్ళ పంపిణీ, రక్తదాన శిబిరాలు, అనేక కార్యక్రమాలు కూడా సాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్న సందర్భంగా తెలియజేస్తూ హైదరాబాద్ కోటి డిఎంఈ కార్యాలయం ఆవరణలో సోమవారం ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం 18,000 ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆశాలు డిమాండ్ చేశారు. దీంతో డిఎంఈ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆశాలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన ఏసీపీ శంకర్ను ఆశా కార్యకర్తలు చుట్టుముట్టారు. దీంతో పోలీసులు ఆశా వర్కర్లను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ సంఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్కు తరలించే డీసీఎంలో ఉన్న ఆశా వర్కర్ సుల్తాన్ బజార్ సీఏ శ్రీనివాస్ జారిపై చేయి చేసుకున్నారు. ఆశా వర్కర్లు చేయి చేసుకోవడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. అయితే అలా ఆశా వర్కర్లు ప్రవర్తించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.